కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ రికార్డులను బహిర్గతం చేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. సహా చట్టం ద్వారా వీటి వివరాలు తెలపాలని ఆర్టీఏ కార్యకర్త నూతన్ ఠాకూర్ కోరగా అవి గోప్యమైనవని, సమాచార హక్కు చట్టం కింద వాటికి మినహాయింపు ఉందని పీఎంఓ పేర్కొనడం గమనార్హం. రాబర్ట్ వాద్రా అక్రమ భూ ఒప్పందాలకు పాల్పడ్డాడంటూ సహ ఉద్యమకారిణి నూతన్ ఠాకూర్ గతేడాది అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. వాద్రాపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా పిటిషనర్ కోరారు. దీనిపై ప్రభుత్వం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ దినపత్రికలో వచ్చిన కథనాలను ఆరోపణలుగా పరిగణించరాదని కోరడంతో ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. పిటిషనర్ ఆరోపణలు నిరాధారమైనవని పీఎంఓ తన అఫిడవిట్ లో పేర్కొంది. వాద్రా, డిఎల్ఎఫ్ సంస్థల మధ్య అక్రమ ఒప్పందాలు అసత్యాలు, నిర్హేతుకమైనవిగా పేర్కొంది. హైకోర్టులో సమర్పించిన ప్రమాణ పత్రానికి సంబంధించి పూర్తి వివరాలు అందివ్వాలని కోరుతూ ఠాకూర్ సహ చట్టం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండటం వల్ల కోరిన వివరాలు ఇవ్వలేమంటూ పీఎంఓ ఠాకూర్ కు సమాధానం పంపింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె సుప్రీంకోర్టు నుంచి విస్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప మిగిలిన సందర్భాల్లో సమాచారం బహిర్గత పరచాలని వాదించారు. ఈ వ్యవహారం గోప్యంగా ఉంచాలి కాబట్టి సమాచారం ఇవ్వలేకపోతున్నామని పీఎంఓ స్పష్టం చేసింది. సోనియా గాంధీ కుటుంబాన్ని కాపాడేందుకు పీఎంఓ సహచట్టాన్ని నీరుగార్చుతోందని భాజపా ఆరోపించింది. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాదు కాబట్టి వెంటనే ఈ సమాచారాన్ని బహిర్గత పరచాలని డిమాండ్ చేసింది.